నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. 1,50,000 నుంచి 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జూలై 18న రుణమాఫీ ప్రారంభం కాగా మొదటి విడతలో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో 6,000 కోట్లు రుణమాఫీ చేశారు. రెండో విడతలో 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,090 కోట్లు జమయ్యాయి. ఇవాళ మూడో విడత 1,50,000 నుంచి 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేశారు. 3 విడతల్లో కలిపి మొత్తం 31,000 కోట్లు రుణమాఫీ చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ రైతులను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రుణమాఫీ సంపూర్ణంగా చేయనందుకే మొహం చూపించలేక రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడం లేదని కేటీఆర్ విమర్శించారు. మొత్తానికి రుణమాఫీ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే అంశం గురించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణాలని మాఫీ చేశాం, ఇక రాజీనామా ఎక్కడ అనేటువంటి మాటనైతే కాంగ్రెస్ పార్టీ అయితే అడుగుతోంది. కానీ రాష్ట్రానికి రాహుల్ గాంధీ ఎందుకు రావడం లేదు అని అంటే ఇచ్చిన మాట తప్పారు కాబట్టి రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడం లేదని అయితే బీఆర్ఎస్ డిఫెండ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు మరికాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే వివి రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కౌశిక్ గారు నమస్తే. నమస్తే. కాంగ్రెస్ పార్టీ రాజీనామాకు పట్టుబడుతుందా, లేకపోతే రాజకీయాల్లో సహజంగా చేసుకునేటువంటి విమర్శల్ని తీసేసినట్టే తీస్తుందా, లేకపోతే డెఫినెట్గా మీరు మాట మీద నిలబడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తుందా? ఎలా ఉండబోతుంది? అంటే హరీష్ రావు గారే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయదని చెప్పేసి వారే అన్నారు. రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి 2 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి వారే మాట ఇచ్చిండు. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్టింగ్లో చాలా స్పష్టంగా జీవో ఇచ్చిన తర్వాత మేము 4 విడతల్లో రుణమాఫీ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం అతి తక్కువ కాలంలోనే రుణమాఫీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఒక ప్రక్రియ ప్రకారం జరగాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పినాం. అందులో కొంతమంది ఫ్యామిలీ సర్టిఫికేట్ లేవు. అదే కాకుండా వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి పింక్ కార్డు కావచ్చు, పింక్ కార్డు లేకున్నా కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుంటానికి ఇంకా టైం పడుతూ ఉంది. అదే కాకుండా 2 లక్షల పైగా ఉన్నది కాబట్టి దాన్ని స్క్రూటినీ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కదా తప్ప దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ సంబంధించి ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. 2 లక్షల వరకు చేస్తానని చెప్పినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకున్నాం. కాబట్టి హరీష్ రావు గారు రాజీనామా చేయని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. దానికి కట్టుబడి ఉంటారా లేదా అనేది వారి ఇష్టం. ఎందుకంటే వారి విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకుంటామని చెప్పేసి ఈరోజు వైరా సభలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల మేలు కోరుకునే ప్రభుత్వం. కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసి రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ చేయకుండా వారు ఈనాడు పెద్ద ఎత్తున దాదాపు 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా రైతులకు అప్పులు ఎగ్గొట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారు చేసినటువంటి అప్పులతో పాటు మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు కూడా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ రైతులకు నిలబెట్టుకోలేదు కాబట్టి రాహుల్ గాంధీ మొహం చాటేస్తున్నారు, రాష్ట్రానికి రావట్లేదని కేటీఆర్ కూడా దాన్ని డిఫెండ్ చేస్తూ ముఖము చూపించుకోకపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం. మేము రుణమాఫీ చేయకుండా లేము. 500 రూపాయలు సిలిండర్ ఇస్తానని చెప్పి 500 రూపాయలు సిలిండర్ ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితమని చెప్పి 200 యూనిట్ల వరకు కరెంటు ఇస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ప్రకటించినాం. 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ నింపి 60,000 ఉద్యోగాలు నింపబోతాం ఈ సంవత్సరంలోనే. అదే కాకుండా ఇందిరా మిల్లకు సంబంధించినటువంటిది ఆల్రెడీ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు ఇవ్వబోతూ ఉంది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాట కట్టుబడి ఉంది. రైతు భరోసా సాయం కూడా పెంచబోతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో ఉంది. ఎందుకంటే ప్రతిరోజు 192 కోట్ల రూపాయల అప్పు కొడ్డి కడతా ఉంది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసినా నయా పైసా ఇవ్వకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పులో కొడ్డి కడతా ఉన్నారు. ఇచ్చినకు సంబంధించిన గ్యారెంటీలను నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు, నిరుద్యోగులను తక్కువ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రపంచంతో పోటీపడే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి 8 నెలల కాలంలోనే దాదాపు 70,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడుల ఒప్పందం కూడా జరిగింది. నిన్ననే కాగ్నిజెంట్ సంబంధించి ఎక్స్పాన్షన్ సంబంధించి కూడా స్టోన్ వేసుకోవడం జరిగింది. అదే కాకుండా 15,000 ఉద్యోగాలు కాగ్నిజెంట్ కల్పించబోతా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తూ ఉంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీరు చూస్తూ ఉన్నారు. ఏనాడన్న రైతులకు రుణమాఫీ చేసిరా? దాదాపు 17 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారులు రైట్ ఆఫ్ చేశారు. 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,86,000 కోట్ల రూపాయల పెట్టుబడిదారుల మేలు జరిగింది తప్ప ఈ దేశంలో రైతాంగానికి రుణమాఫీ చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 12,000 కోట్ల రూపాయలకు రుణమాఫీ చేయకుండా రైతులకు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రైతులకు ఎంత తక్కువ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విశ్వసిస్తారు తప్ప అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరు కూడా విశ్వాసంలోకి తీసుకో. చూద్దాం మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్గా బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎస్, వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేమైతే రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రూపాయలు కంప్లీట్గా కూడా రుణమాఫీ చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి. రాజీనామా మాటకి కట్టుబడి ఉంటారా, లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా? రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘాట్ కామెంట్స్. అలాగే వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము అని అంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగా మాట మీద నిలబడదా, లేకపోతే రాజకీయాల్లో ఎలాగో ఎమోషనల్గా చేసేటువంటి కామెంట్స్ కిందే దీన్ని తీసుకోవాలంటారు? ఎలా చూడాలి? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి మిత్రుడికి, అలాగే పెద్దలు వివి రావు గారికి అందరికి కూడా నమస్కారం. దాంతోపాటు వీక్షకులందరికీ మీ అందరికి కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు సార్. బీఆర్ఎస్ పార్టీ పుట్టుక, బీఆర్ఎస్ పార్టీ నేపథ్యం, బీఆర్ఎస్ పార్టీ కొనసాగిన తీరు, బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వరకు ఒక ఆత్మగౌరవ నినాదం పేరుతో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకరి దయాదాక్షిణ్యాల కోసమో, ఎవరో ఆత్మరక్షణలో పడి ఇంకెవరినో విజ్ఞత కోసం అనేటువంటి మాటలను ఆపాదించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అద్దం ముందు నిలబడాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మల్కాజ్గిరిలో నిలబడ్డ వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి గారు. మమ్మల్ని ముక్కునేలకు రాసి రాజీనామాలు చేయమని అడిగేంత శక్తి స్థాయి వాళ్ళకి లేదు అంట. మేము రాజీనామాలు మాకు కొత్త, వారు ఆ రోజు మాట మీద నిలబడలేదు కాబట్టి బీఆర్ఎస్ కూడా ఈ రోజు మాట తప్పుతుందా? ఇంకా మొత్తం నేను కంప్లీట్ చేయలేదు సార్. ప్లీజ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట మీద నిలబడరా అనేటువంటిది మాకు సంబంధం లేని అంశం. వాళ్ళు ఇలా రాజకీయాలలో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి కాకుండా ఉండిపోయే వ్యక్తి వారు. కానీ తెలంగాణ ఏర్పాటు కోసం అనేక సందర్భాలు, తృణప్రాయంగా అనేక సందర్భాలు రాజీనామాలు చేసినటువంటి చరిత్ర మనకు ఉంది. వాళ్ళ ఎవరికి లేదు, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు. వాళ్ళు మమ్మల్ని ఎద్దేవా వేసేంత స్థాయిలో కూడా లేరు. సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా వాళ్ళు కానుకగా ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మేమేం అడగలేదే మీరు రుణమాఫీ ఏకకాలంలో చేయమని. పదే బీఆర్ఎస్ పార్టీ విడతల వారీగా చేసింది. అవును, 2014 నుంచి 2023 వరకు 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది మేము. అసలు రుణమాఫీ మొదలుపెట్టింది మేము. రుణమాఫీ, రైతు బంధు, రైతు సంక్షేమం కోసం పాటుపడ్డ ప్రభుత్వం మాది. ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నమ్ముతలేరని ఎక్కడ సమావేశం జరిగితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాచుర్యం పొందినటువంటి భగవంతుని మీద ఎక్కడ బీజేపీ పార్టీ ఆ ఎన్నిక బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో జరిగింది. బచ్చు శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఎక్కడో రీసౌండ్ వస్తోంది, ఆడియో ఫోన్లో ఎక్కడో ఆడియో రీసౌండ్ వస్తోంది. ఒకసారి దయచేసి ఎవరి దగ్గర మిగతా వారు మ్యూట్ పెట్టుకోండి దయచేసి. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్. అయితే ఆయన ప్రజలు నమ్మటం లేదు, నా ముఖ్యమంత్రి పదవికే ఇబ్బంది అవుతుందని చెప్పి అటగోలుగా ప్రమాణాలు చేసి
భగవంతునికి భయపడి మా సవాలుకు భయపడి ఈరోజు పాక్షికంగా, సంపూర్ణంగా కాదు పాక్షికంగా చెప్తున్నాం మేము మళ్ళొకసారి, పాక్షికంగా పూర్తి చేసిండ్రు. వాళ్ళు చెప్పిండ్రు 39,000 కోట్లు 47 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అని మాట్లాడిన వాళ్ళు జీవో నెంబర్ 567లో వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసిండ్రో వాటికే కట్టుబడి ఉన్నారు. ఆ విధంగా రైతు రుణమాఫీ చేసిండ్రు. మేము టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే 70,000 మంది రైతులు మాకు ఇంకా రుణమాఫీ జరగలేదని చెప్పిండ్రు. ఏది 1,50,000 వరకే, 2 లక్షల వరకు కాదు. ఈరోజు 2 లక్షల వరకు అంటుండ్రు. 3 రోజులలో అందరికి వస్తాయని చెప్పిండ్రు. మా టోల్ ఫ్రీ అలాగే కొనసాగుతుంది. రాబోయే రోజులలో తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు, ఎవ్వరు అంటే పట్టా పాస్ పుస్తకం ఉన్న ప్రతి వ్యక్తికి, లోన్ ఉన్న ప్రతి వ్యక్తికి, అప్పున్న ప్రతి వ్యక్తికి రుణమాఫీ చేస్తాం, ఎవరు మా దృష్టికి తీసుకొచ్చినా అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా వారి దృష్టికి తీసుకుపోతాం, ప్రతి వ్యక్తికి రుణమాఫీ చేయిస్తాం. ఆ బాధ్యత ప్రజల పక్షాన మేము తీసుకున్నాం. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం. అంతేగాని వారు మాటకి ఇంకా కట్టుబడి లేరు. 31,000 కోట్లు అని చెప్పి 22 కోట్లకే పరిమితమై 9,000 కోట్లే కొట్టిండ్రు. ఇప్పుడు ఎందుకంటే 7 నుంచి 10,000 కోట్లు వానాకాలం రైతు వాళ్ళు ఏమంటుండ్రో రైతు బంధు ఇయ్యలే, ఇంకా ఇంతవరకు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అదే కొట్టిండ్రు. ఆ ఆసరా పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలే. ఇట్లా వాళ్ళు అన్ని పైసలు మిగిల్చి అపవాదం మిగిలిపోతుంది. ఇది కూడా చేయకపోతే ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయినా కూడా మనం ప్రజల ముందు ముద్దాయిలుగా, దోషులుగా నిలబడతాం. రోజు భావాభమర్థులు నన్ను నిలదీస్తుండ్రు, నాకు ఇబ్బందిగా ఉంది అని ఆయన మా వల్ల ఛాలెంజ్ తీసుకొని ఈరోజు ప్రజలకు పాక్షికంగా వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు. ఆ చేసిన విషయాన్ని స్వాగతిస్తున్నాం. చేయాల్సిన అంశం పట్ల తప్పుపడతాం. నిజంగా వాళ్ళు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో వాళ్ళు చెప్పినట్టు చేసి ఉంటే ఖచ్చితంగా మేము మా మాటకు మేము కట్టుబడి ఉండేవాళ్ళం. రైట్. ఇక గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే చెప్పండి. ఎస్, బీఆర్ఎస్ విసిరినటువంటి సవాల్కి కాంగ్రెస్ పార్టీ సవాల్ని స్వీకరించి మేము రైతుల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు చేశాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా చేసిందా, రైతుల పక్షాన మాట్లాడిందా, అసలు రైతుల గురించి ఆలోచించిందా అనేటువంటి ఒక కామెంట్ అయితే, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో చోటు చేసుకున్నటువంటి రాజీనామాల సవాల్ కట్టుబడి ఉంటారా, లేకపోతే ఎస్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అనేటువంటి ఒక లైట్ కామెంట్తో వ్యవహారం తేలిపోతుందంటారా? భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు ఒకటి మురళి గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నకు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి దానికి నేను సమాధానం ఇవ్వడానికి ముందు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడినటువంటి ఏదైతే అబద్ధం ఉందో, సర్వ అబద్ధం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఒక నయా పైసా కూడా ఇవ్వలేదు. ఇది ఎక్కడ కాంగ్రెస్ స్కూలు వాట్సాప్ అబద్ధాల స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే వీళ్ళ మాట్లాడితే అర్థం లేనటువంటిది. వాళ్ళు చదవడం లేదా, చూడడం లేదా, వాళ్ళకి ఎంపీలు లేదా, ఎంపీలకు చదువు రాదా? పార్లమెంట్లో ఇచ్చినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్లు చదువుకోమని చెప్పండి, చదువుకుంటే తెలుస్తుంది. ఒక్క రైల్వే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో 32,500 కోట్ల రైల్వే పనులు మేము చేస్తున్నాము, ఈ సంవత్సరం 4,350 కోట్లు కేటాయించినామని చెప్పిన తర్వాత కూడా ఒక్క విషయం చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత 60,000 కోట్ల రూపాయలు వివిధ పద్ధతుల కింద, గ్రాంట్ల కింద తెలంగాణ కేటాయించిన తర్వాత ఏం మాట్లాడుతారంటే వాళ్ళు నయా పైసలు లేదు, మంత్రులు అట్లే మాట్లాడతారు, వీళ్ళు అట్లే మాట్లాడతారు. అర్థం ఉంటుందా అనండి? ఎక్కడైనా తెలంగాణకి డబ్బులు ఇవ్వకుండా ఉంటుందా? తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ ఏమన్నా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుందా? కాబట్టి అది బంద్ చేయండి, ఇంకా ఏం కావాలని అడగండి, అడుగుదాము. అంతేగాని మాటికి ఒక నయా పైసా లేదు, ఒక రూపాయి ఇవ్వలేదు అది చెప్తే మీ ఎంపీలు ఏం చేస్తుంది అక్కడ? ఏది ఇవ్వలేదని చెప్పమన్నాడు వచ్చి. మీరు ఇక్కడ మాట్లాడితే ఏమర్థం ఉన్నది? అదొకటి భాగం. రెండవది ఏంటంటే, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటిది కూడా ఆ కాంగ్రెస్ చరిత్రైన అబద్ధాలు. ఇప్పుడు మార్నింగ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక లైవ్లో, ఇప్పుడు లైవ్లో ఉన్నారు కదా బీఆర్ఎస్ నాయకులు, నేను ఉన్నాను, ఆయన ఉన్నారు ఒక టీవీ ఛానల్లో. కాంగ్రెస్ మేనిఫెస్టో రాసినటువంటి ప్రొఫెసర్ జానయ్య గారు కూడా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ తరఫున ప్రతినిధి కాకపోయినప్పటికీ కూడా ఆయన మాకందరికీ తెలుసు, మాకు చిరకాల మిత్రుడు, కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, మేనిఫెస్టో చైర్మన్ అని చెప్పుకున్నాడు. ఉన్నారు శ్రీనివాస్ గారు, అంతే కదా శ్రీనివాస్ గారు ఆయన చెప్పినటువంటిది మార్నింగ్. ఆయన చెప్పిన దాంట్లో 19,000 కోట్లు మాత్రమే రుణమాఫీకి వస్తాయి, అంతకంటే ఎక్కువ రాదు, లెక్కలు తప్పు ఉన్నవి. కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మిస్లీడ్ చేసినారు. మేము ముందు నుంచి చెప్తున్నాను, నేను చాలా సందర్భాల లోపల తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను బ్రీఫ్ చేయడం జరిగింది. అంత మొత్తం 31,000 కోట్లు కావండి,
19,000 18,000 కోట్లు మాత్రమే సరిపోతాయని ఆయన ఒక వైపు ఆయన చెప్తుంటే, ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అని చెప్పి ఆయన అగ్రికల్చర్ దాని మీద కొంత నాలెడ్జ్ సాంకేతిక పరిజ్ఞానం ఉంది, నాకు తెలుసు, ఆయన అంతగా నా గౌరవం ఉంది ఆయన మీద. ఆయన చెప్తుంటే ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లు అయింది అని ఎట్లా చెప్తారండి? పొద్దుటికి సాయంత్రానికి ఏమైనా అర్థం ఉందా అని నేను చెప్తున్నాను. మొదటి వాయిదాలో 6,000 కోట్లు, రెండవ విడతలో 6,000 కోట్ల చిల్లర, ఇప్పుడు మామూలుగా 7,000, మొత్తం 19,000 కోట్లు. 31,000 కోట్లకి ఎట్లా పోయిందండి అది? నాకు అర్థమైతే లేదు. వాళ్ళ దగ్గర స్పష్టత లేదు. మేనిఫెస్టో కమిటీ ఏమో ఒక రకంగా చెప్తున్నాడు, ఇక్కడ కాంగ్రెస్ ప్రతినిధి టీవీలో వచ్చి ఒక రకంగా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతున్నారు. స్పష్టత లేనటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, డిప్యూటీ సీఎం అలాగే ఆర్థిక మంత్రి కూడా వారిద్దరికి కూడా ఆ స్థాయిలో అవగాహన లేకుండా ఉంటుందా? నేను అంటున్నది ఏంటంటే, రాజకీయాల కోసము మాట్లాడేటువంటి పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటిది, ఇప్పుడు ఇక్కడ చాలా గ్రామాలలో మేము కూడా భారతీయ జనతా పార్టీ హెల్ప్ లైన్ ఓపెన్ చేస్తే మాకు మొన్నటికి వరకు 4 రోజుల కింది వరకు నాకున్న సమాచారం వరకు 35,000 కాల్స్ వచ్చినాయి. ఇవన్నీ మేము తీస్తాం. ఇప్పుడు అయిపోయింది కదా, 2 లక్షలు అయిపోయింది కదా, రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద ఉద్యమం స్టార్ట్ చేస్తాం. మేము ఏం జరుగుతుంది ఏందనేటువంటి దాని కింద రైతులను రోడ్ల మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మేము చేయబోతున్నాము. ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇవాళ 6 గ్యారంటీలు అంటున్నారు. ఏం గ్యారంటీలో ఏందో ఏం కథనో దాన్ని ఎన్ని ఇంప్లిమెంట్ చేశారో చెప్పాలండి. ఒక మహిళలకు ఒక్కటి తప్ప, ఉచిత ప్రయాణం తప్ప ఏది కాంక్రీట్గా గ్రౌండ్ కాలేదు. ఇవాళ అబద్ధాలు. మీకు చేత కాకపోతే మాకు చేతనైతే లేదు, మేము ఇచ్చిన వాగ్దానాలకు ముక్కు చెంపలేసుకుంటాము, ముక్కు నేలకు రాస్తామని చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు. ఊరికే బదనాం చేస్తే కాదు. రెండవది, మీరు అడిగినటువంటి ప్రశ్న, హరీష్ రావు గారు రాజీనామా చేస్తారా లేదా అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటారు. నా దృష్టిలో ఒక వ్యక్తిగా నన్ను అడిగినప్పుడు, నా భారతీయ జనతా పార్టీ కాకుండా హరీష్ రావు గారు బహుశా చెప్పినటువంటిది ఏంటంటే, ఇంటోటు అంటే ఏమిటి, మీరు ఎవరెవరికి తగ్గించినారు, ఇప్పుడు ఎవరెవరిని లిస్టులోకి వెళ్ళి తీసేసినారు, పెన్షనర్స్, రైతు రుణమాఫీ అంటే రైతు అనేటువంటి దానికి అర్థం ఏందో మీరు చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళు లేరు. ఓ టీచర్ ఉంటాడు, మామూలు ఏదో ప్రైవేట్ స్కూల్లో పనిచేసే, ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు, నెలకు 10-15,000 రూపాయలు జీతం ఉన్న వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కట్ చేసినారు. సొంతంగా మా ఊర్లో నేను బ్యాంకులో అడిగినప్పుడు వైట్ రేషన్ కార్డు లేకపోతే మేము ఇవ్వమన్నారు. మొదటి నుంచి చెప్తున్నాం మేము, ఇది పొరపాటు జరిగిందని చెప్పి అట్లేం లేదు. కుటుంబ ఉనికిని, కుటుంబ అదేది గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అని చెప్పినారు. ఇవ్వలే. ఇప్పుడు రైతులు ఎందుకు రావడం లేదంటే, ఇప్పుడు వస్తారు, రేపటి నుంచి వస్తారు. మీరు అయిపోయింది. వాళ్ళకు ఒక భయం పుట్టుకున్నది. ఏంటంటే అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు చెప్పింది ఏంటంటే, మీరు తొందరపడకండి, రోడ్ల మీదకి రాకండి, మీరు తిట్టకండి ప్రభుత్వాన్ని, మేము ఇస్తాం కదా. ఇప్పుడు కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, అలా అనగానే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులు, లబ్ధి పొందని రైతులు ఆగుతారంటారా? బయటకు వచ్చి మాట్లాడరంటారా? నేను అదే చెప్తున్నాను మురళి గారు. ఇప్పుడు రైతులు ఎందుకు రావడం లేదు అడగలేదంటే, అన్నా వస్తాయంట కదా చెప్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా మేము ఎందుకు తొందరపడితే మా ఆయన రాదేమో అనే ఓ భయ వాతావరణాన్ని సృష్టించారండి వీళ్ళు. మీరు ఇప్పుడు అయిపోయిందిగా, ఇవాళకి అయిపోయింది. 31,000 కోట్లు అన్నారు, 38,000 కోట్లు అన్నారు, 31,000 కోట్లు అన్నారు, అలా రకరకాలుగా చెప్తున్నారు. బ్యాంకులో ఇప్పుడు ఇన్ఫర్మేషన్, బ్యాంకులో ఇప్పుడు ఒక నెట్ సిస్టమ్ అంతా కూడా కంప్యూటరైజ్ సిస్టమ్ అయితే కూడా ఎంత అమౌంట్ అనేటువంటి దాని కింద. కాబట్టి మీరు అనుకున్నట్టుగా లేదు పరిస్థితి. అక్కడ చాలా ఫోన్స్ వస్తున్నాయి, అది ఎవరికి అనేటువంటిది. ఇప్పుడు హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాను. హరీష్ రావు గారు అనేది ఏంటంటే, వాళ్ళు గతంలో ఆ ప్రభుత్వం ఏ మేరకు ఇచ్చింది అనేటువంటిది ఆలోచించడం జరిగినప్పుడు ఈ షరతులు లేవు, అన్ని షరతులే, అన్ని తోకలే. వాళ్ళ మేనిఫెస్టో 6 గ్యారెంటీ. అంటే వెంకటరెడ్డి గారు వారు చెప్తున్నది ఏంటంటే, ఒక నిమిషం, వారు చెప్తుంది ఏంటంటే, గతంలో అర్హత లేని వాళ్ళు కూడా విపరీతంగా తీసుకున్నారు. రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇతరతర అన్ని కావచ్చు, అర్హత లేకుండా చాలా మంది తీసుకున్నారు. ఇప్పుడు అర్హులైన వారిని, నిజమైనటువంటి అందరికీ ఒక మాట రైట్. ఇక వివి రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రావు గారు నమస్తే. నమస్తే అండి. సో అది 3 పార్టీల వెర్షన్, రైతు రుణమాఫీకి సంబంధించి రాజకీయ సన్యాసం అంటారా, లేకపోతే పదవికి రాజీనామాలు అంటారా, ఇతరతర దానికి సంబంధించి అసలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో అనే దానికి సంబంధించి కూడా సో 3 పార్టీలు చెప్పినటువంటి ఒక వెర్షన్. ఏం చెప్తారు మీరు? ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్యానలిస్ట్ మిత్రులకు కూడా. ఈరోజు దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు, ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికార పార్టీ కావచ్చు, లేదా అపోజిషన్ పార్టీలో ఉన్న హరీష్ గారు పిఆర్ఎస్ కావచ్చు, అసలు వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ప్రజలు ఈరోజు మీరు ఎలక్షన్స్ లో ఇదంతా కూడా, ఈ సంఘటన ఏంటంటే, ఎలక్షన్స్ లో ఎవరైనా అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు,
ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి మీరు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్టయితే ఈ వాదనలు అవసరం లేదండి. ఎందుకంటే ఇలా రైతులు వాళ్ళకి ఎంఎస్పి ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాల్లో లేదు. రైతులు ఈ రోజు వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేనప్పుడు మీరు ఎన్నికల్లో అనివార్యంగా మీరు గెలుపు కోసం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మీరు రైతులకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నిలబెట్టుకోండి, తప్పులేదు. 2 విడతలు ఇవ్వండి, 3 విడతలు ఇవ్వండి. ఇప్పుడు ఈ సందర్భంగా గతంలో మీరు ఇచ్చిన వాగ్దానం నిలబడలేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినంటే ఆ రోజు ఎన్నికల సందర్భంలో వాళ్ళు అవసరం కాబట్టి చెప్పిన అనుకోని ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వీడు మనం మొగడు కొట్టినందుకు కాదు పక్కింటిది నవ్వినట్టుంది. అసలు రైతులు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎందుకు పదే పదే ఈ మధ్యలో ఈ వాదనల ద్వారా డైవర్ట్ అవుతుంది, ప్రజల సమస్యలు డైవర్ట్ అవుతున్నాయి. నేను ఎవరు కరెక్ట్, ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అంటే ఇలా ఎవరి కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా ప్రజల కోసం మాట్లాడుతుంది. మీ సొంత ఇంపార్టెన్స్ కోసం, మీ పార్టీల మనుగడ కోసం, మీరు చేసే విషయాలు డైవర్ట్ చేయడం కోసం. నిజంగా రైతు ప్రయోజనం, ప్రజా ప్రయోజనం అయితే చాలా విషయాలు ఇలా రైతులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం. ఈసారి ఇప్పుడు ఈ పంటకు కావాల్సినటువంటి రైతు బంధు విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, ఇంకా చాలా చాలా అవసరాల విషయంలో ఇలా ప్రభుత్వాలు మాట్లాడతలేవు, అపోజిషన్ పార్టీలు కూడా మాట్లాడతలేవు. కానీ ఏదో గతంలో జరిగినటువంటి వాగ్దానాల విషయంలో పదే పదే దాన్ని ముందు పెడుతూ మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు, ఒక రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, అపోజిషన్ బీఆర్ఎస్ కావచ్చు, ప్రజలు ఈ రోజు గ్రాస్ రూట్ లో ఎదుర్కొంటున్నటువంటి నిజమైన సమస్యలను పక్కన పెట్టారు. ఇవాళ 36,000 కోట్లని ఆయన చెప్తా ఉన్నాడు, 19,000 కోట్లని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్ని గారడి గలంగా. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మేము సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాన్ని మేము అడిగితే ఇచ్చే పరిస్థితి ఉందా? ఇలా బీఆర్ఎస్ మిత్రులు చెప్తా ఉన్నారు, మేము ఆన్లైన్ డేటా పెట్టి సేకరిస్తున్నాం. ఏ విషయమైనా కూడా మీరు మాట్లాడే ఏ విషయానికి కూడా ఒక బేస్ అనేది లేని పరిస్థితిలో ఇలా ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సమస్యలు, నిజమైనటువంటి సమస్యలు ప్రతిబింబించేది పక్కన పెట్టి మీ పంతాలకు మీరు ఏదో వాగ్దానాలు ఇచ్చిందని, వాగ్దానాలు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేదని ఇలాంటి ఈ ఊకదంపుడు వ్యవహారాల ద్వారా ప్రజల మీద కారం మీద పుండు మీద కారం పోసినట్టుగా ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రుణమాఫీ ఒకటే కాదు, రుణమాఫీ అనేది ఒక చిన్న అంశము. ఇవాళ రుణమాఫీతో పాటు గ్రామాలలో వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాల సమయంలో ఇవాళ వాళ్ళు వ్యవసాయ పనుల విషయంలో వాళ్ళకు ఎంతో కొంత ఈరోజు రుణమాఫీ అనేది వాటి జేబు కూడా ఒక పైసా రాలేదు. గతంలో చేసిన అప్పులకు మీరు ఏదో తీర్చారు, కానీ బ్యాంకులు అదే రీతిగా రుణాలు మళ్ళీ మంజూరు చేయడానికి ఎంతవరకు ముందుకు వచ్చాయంటే దాని మీద ఇంతవరకు ఒక నివేదిక లేదు. ఇంతవరకు ఏం జరిగింది రాష్ట్రంలో, రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, పేపర్లలో మిత్రులు, న్యూస్ మీడియా మిత్రులు మాత్రం అక్కడక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, బ్యాంకులు ఇంకా రుణాలు ఇవ్వడం లేదు, ఇచ్చే పరిస్థితి లేదు అని కొంత కథనాలు వస్తా ఉన్నాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ అపోజిషన్ కానీ మాట్లాడదు. ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి, ఎప్పుడో రుణమాఫీ అనేది ఓకే మీరు ఇచ్చారు బాగానే ఉంది, కానీ ఏంటి అసలు బ్యాంకులు ఇలా రైతుల్ని ఇలా బతికించుకోవడానికి ఏం చేస్తున్నాయి? గతంలో జరిగినటువంటి అప్పులు, ఇప్పుడు జరగాల్సినటువంటి పని గురించి బ్యాంకులు డబ్బిస్తున్నాయా? ఇదే ప్రభుత్వం రైతు బంధు వేసి అని ఆదుకుంటుందా? ఈ విషయంలో ఎందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఇవి ఎందుకు మాట్లాడడం లేదు? మీరు అందరికి ఎవరికి వాళ్ళు డైవర్ట్ చేయడానికి. బహుశా బీఆర్ఎస్ బీజేపీ నోర్మించడానికి డబ్బులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ చెప్పొచ్చు, లేదా ఇంకా మీరు ఇస్తే మీరు అప్పుడు ఇచ్చారా మేమెందుకు ఇవ్వాలని కాంగ్రెస్ అంటదన్న భయం కొద్ది బీఆర్ఎస్ మాట్లాడకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ఇవాళ బాధ్యత తీసుకున్న కాంగ్రెస్ ఎందుకు చాలా సీరియస్ గా ఇవాళ రైతులు ఒక పక్కన వర్షాలు వచ్చి చెరువులలో నీళ్లు నిండి మరి సమయానికి రైతు పనులు చేసుకోవాల్సినటువంటి పనులకి పెట్టుబడి కావాలి. ఇవాళ గ్రామాలలో పైసా పుట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. సో ఇవన్నీ అంశాలు మీరు ఆలోచిస్తే చేయాల్సినటువంటి పనులు పక్కన పెట్టి ఆయన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రజలు ప్రశ్నిస్తున్న సమాధానాలు ఇవ్వకుండా అపోజిషన్ పార్టీల మీద నెట్టేయడం, అపోజిషన్ పార్టీలు రూలింగ్ పార్టీ మీద అంటే మీరు చెప్పిన లాంటి రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయంటారు. అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల మీదే ఫోకస్ పెట్టి ప్రజా సమస్యలనే బాగా సార్ట్అవుట్ చేసి వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు వెళ్ళేటువంటి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ప్రస్తుతం ఉన్నాయంటారా? లేవు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ ప్రజలు
మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినా మిమ్మల్ని అపోజిషన్ లో పెట్టినా మీకు ఒక గురుతర బాధ్యత ఇచ్చింది. ఇవాళ కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన ఒక బాధ్యత ఇచ్చింది. 3 పార్టీలు కడుపు నొప్పి లేసింది లేదా నాకు హాస్పిటల్లో ఇవాళ విపరీతమైనటువంటి డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారు, ఇవాళ వైరల్ అటాక్స్ తో బాధపడుతున్నారు, హాస్పిటల్స్ లో వాళ్ళకి అందాల్సిన సేవల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడినా మొత్తం మీడియా దృష్టిలో లేకపోతే ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రజల తరఫున. రావు గారు నిజంగా ఆ స్థాయిలో అంటే మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాం అని సగర్వంగా చెప్తున్నప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించి లేకపోతే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా నిజంగా మీరు పూర్తి స్థాయిలో కూడా చేయలేదు, ఇప్పటికీ హెల్ప్ లైన్ అదేవిధంగా ఉంది, మా కాల్స్ వస్తూనే ఉన్నాయనేటువంటి మాట బీఆర్ఎస్ చెప్తోంది. ఎక్కడ మీరు అసలు ఉన్నది కూడా 19,000 కోట్లే కానీ 31,000 కోట్ల రూపాయలని మరి అధికారులు మిస్లీడ్ చేశారా లేకపోతే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఏమైనా అబద్ధాలు చెప్తున్నారా అనేది కూడా బీజేపీ లేవనెత్తినటువంటి అంశాలకు మాట్లాడదాం ప్లీజ్ ఒక్క నిమిషం. ఇక చరణ్ కౌశిక్ యాదవ్ గారు దానికి సంబంధించి క్లారిటీ. అంటే ఇప్పుడు 3 విడతల్లో 18,000 కోట్ల రూపాయలు అయింది, 2 లక్షల వరకు మాత్రమే. అంటే 2 లక్షలు దాటిన వాళ్ళు ఇంకా 13,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. దాన్ని స్క్రూటినీ చేసే ప్రయత్నం అధికారులు చేస్తూ ఉన్నారు. ఒట్టినే ఏది పడితే అది మీడియా దొరికితే బీఆర్ఎస్ అయినా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు 56,000 కోట్ల రూపాయలు బీహార్కు ప్రత్యేక నిధులు ఇచ్చారు, తెలంగాణకి ఏమైనా ప్రత్యేక నిధులు ఇచ్చిరే చెప్పంటే భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తారు ఇక తెలంగాణకు మొత్తం వారే చేసినట్టు. ప్రత్యేకంగా ఏమైనా ఇచ్చిరా? తెలంగాణ నుంచి మీరు రూపాయి తీసుకుపోయి తెలంగాణకు మీరు ఇచ్చింది 38 పైసలు. మీరే తెలంగాణ ప్రజలు మీరు 8 మంది ఎంపీలు గెలిపిస్తారు, మీరు తెలంగాణకు మీరు ఏం చేసారు? మరి రైల్వే మార్గాలు ఏమన్నా తెలంగాణ నుంచి తెలంగాణలో తిరుగుతున్నాయి రైల్వే మార్గాలు ఏమన్నా? ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి డెవలప్మెంట్ కోసం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, పోలవరం కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, అమరావతి మొత్తం మేమే డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది అమరావతికి. తెలంగాణకు నయా పైసా ఇవ్వకుండా అదనంగా మీరు ఏదో తెలంగాణ ఏదో ఉద్ధరించడం చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. అసలు ఏం చేసి చెప్పండి? మీరు రైతులకు ఏమైనా చేసిరా? తెలంగాణకి ఏమైనా చేసిరా? మా నుంచి రూపాయి తీసిపోయి మీరు 35 పైసలు ఇచ్చేదో తెలంగాణకి ఏదో చేస్తున్నాం, తెలంగాణకి ఏదో రైల్వే ప్రయాణాలు ఏమన్నా తెలంగాణ కోసం వచ్చి బంద్ అవుతుంది. ఇక్కడి నుంచి ఆంధ్ర పోతే అక్కడి నుంచి ఒరిస్సా పోతుంది, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైల్వే లైన్ కదా. హైవేస్ అంటారు ఏమన్నంటే మీరు తెలంగాణ కోసం ఏమన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇచ్చిరా, లేదేమో విభజన హామీలు ఏమైనా నెరవేర్చిరా, లేదు బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఏమైనా తెలంగాణకి ఇచ్చిరా? చెప్పండి. మరి ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఓన్లీ బీహార్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. 8 మందిని ఎంపీలు గెలిపించినా ఎలాంటి లాభం తెలంగాణ లేదని చెప్పేసి ప్రజలందరూ నిర్ణయానికి వచ్చారు. మేము కట్టిన పైసలు మీరు మాకు ఇచ్చేది ఏంది? తెలంగాణ నుంచి రూపాయి తీసుకుపోతూ 35 పైసలు ఇస్తూ ఏదో తెలంగాణ మేము ఉద్ధరించడం చెప్తున్నారు. ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, ఓ సాయ మంత్రి ఉన్నాడు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణకి తీవ్ర అన్యాయం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది, ఇంకా 2 లక్షలు దాటి అంటే కొంతమంది 3 లక్షల రూపాయలు ఉన్నాయి, దాన్ని 2 లక్షలు కుదించే క్రమంలో ఇంకా 13,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. దానిలో ప్రక్రియలో లేట్ అవుతా ఉంది కాబట్టి దాన్ని రుణమాఫీ చేయలే, దానికి ఇంకా 13,000 కోట్ల రూపాయలు చేయాలి. అనవసరంగా ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అవుతా ఉంది. 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. అది స్క్రూటినీ అయిన తర్వాత ఎందుకంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇంకోటి ఏమంటా ఉన్నారు, వైట్ రేషన్ కార్డు కావచ్చు, పింక్ కార్డు కావచ్చు, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతా ఉన్నారు? ఫ్యామిలీకి 2 లక్షల వరకు చేస్తాం కాబట్టి దానికి కోసం మాత్రం ప్రూఫ్గా అడుగుతుంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తారు, పింక్ కార్డు ఉన్న వాళ్ళకి చేయరు, లేకపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకపోతే 30 రోజుల వరకు టైం ఇచ్చారు. ఇది ప్రజాప్రభుత్వం ప్రజా సమస్యలను ఇంటా ఉండి ఇలాగట కాల్ సెంటర్లు పెడితే ఫోన్లు వచ్చినాయట. అదే కాకుండా ఇంకా ఏం చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో మేము 6 గ్యారెంటీ అమలు చేయాలని చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి పోయి చూడండి, మేము 500 రూపాయల సిలిండర్ ఎంతమందికి ఇచ్చినాం మీకు తెలుస్తుంది, 200 యూనిట్ల వరకు ఎంతవరకు ఇచ్చిందని తెలుస్తుంది, ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి ఎంతవరకు ఇచ్చింది తెలుస్తుంది, ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు కేటాయించడం తెలుస్తుంది, నిరుద్యోగులకు నోటికెళ్ళి ఇచ్చిన వాళ్ళేది తెలుస్తుంది. అరే ఎంతసేపు 2,500 రూపాయలు అలాగే 4,000 రూపాయలు పెంచి సార్ ఇంకా మేము వాస్తవంగా అది ఇవ్వలేదు. వాస్తవాలు ఇవ్వకుండా మేము రేషన్ కార్డులు కూడా అర్హులైనటువంటి వారికి ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ నోటిఫై చేయలేదు అనేటువంటి ఇప్పుడు మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇప్పుడు రుణమాఫీ మన రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అని చెప్పేసి ఆల్రెడీ రెవెన్యూ మంత్రి గారు ప్రకటించారు. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు కదా, మేము దాదాపు రైతు బీమా ఇస్తా ఉన్నాం, పంటల బీమా ఇస్తా ఉన్నాం. అరే ఏది చేయకుండా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఫసల్ బీమా సంబంధించి 50% కేంద్ర ప్రభుత్వం భరించేది, ఇప్పుడు ఓన్లీ 20% మాత్రమే భరిస్తూ ఉన్నారు. అరే భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం రైతులకు చేసినా కూడా ఏదో రైతులు వారే ఉద్ధరించినట్టు వేరే వాళ్ళు ఏం చేయలేనట్టు చెప్పి ప్రొఫెసర్ వెంకరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులున్నా కూడా కేంద్రం సహకరించకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేసే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే
ప్రభుత్వాన్ని ఇంకా అభినందించేది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే అందుకే మన బీఆర్ఎస్ పార్టీకి 7 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. 9 పార్లమెంట్ స్థానాలు ఒక్క పార్లమెంట్ స్థానం గెలవాలి. అంతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరస్కరించడం చాలా స్పష్టంగా కనపడదు. ఇప్పటికైనా వారు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ప్రశ్నించాలి. కానీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బురదలే ప్రయత్నం చేస్తే ప్రజలు ఖచ్చితంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం మాటలు నిలుపుకుంటే మా సైడ్ ఉంటారు. మేము మాటలు నిలుపుకోకపోతే రేపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడుతున్నారో ప్రజలు నిర్ణయిస్తారు కదా. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం ఎవరు చేసినా కూడా ప్రజలు విశ్వాసం తీసుకోరు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడే మేము 70,000 కోట్ల రూపాయలు 2004 చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఇక రుణమాఫీ చేసినట్టు ఎవరు చేయనన్నట్టు. మేము 2004 చేసింది, మీరు 2014 వచ్చిన తర్వాత ఏ విధంగా 25,000 చేసిరో అందరూ చూసారు. ఎందుకంటే దానికి అసలుకు వడ్డీ కలిపితే చాలా పెద్ద ఎత్తున ఆనాడు రుణమాఫీ చేయలేదు. దాదాపు 8,500 కోట్ల రూపాయలు దాదాపు ఎగ్గొట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలుపుకునే దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను నిలుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 171 గ్యారెంటీలు అమలు చేసినాం. మేము 417 హామీలు ఉంటే 171 ఆల్రెడీ అమలు చేసినాం. మిగతా హామీలు కూడా ఖచ్చితంగా అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్ రైట్. బచ్చు శ్రీనివాస్ గారు, సో అది కంప్లీట్గా పూర్తి స్థాయిలో మిస్లీడ్ చేసే విధంగా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్తుంది అనేటువంటి ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏం చెప్తారు మీరు? అరే ఎవరు తీసుకెళ్తారు సార్? తప్పుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమన్నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయా, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయా? అండ్ రేవంత్ రెడ్డి గారు ఏమైనా దిగిపోతారా, లేకపోతే కొత్తగా రాహుల్ గాంధీ గారు ఏమైనా ప్రధానమంత్రి అవుతారా? అంటే రాజీనామా అంశాన్ని లేదు రాజీనామా అంశాన్ని ఎక్కడైతే గట్టిగా తీసుకొని వెళ్ళి ప్రజల్లో బ్లేమ్ అవుతాము అనేటువంటి రీతిలో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఇమీడియట్ గా టర్న్ చేస్తుంది అనేటువంటి కొన్ని కామెంట్స్. ఆ భయము గెలవని వ్యక్తికి ఉంటది. ఆ భయము అంతవరకు రాజీనామా చేయని అనుభవం లేని వ్యక్తికి ఉంటది. రాజీనామా మళ్ళా కూడా చెప్తున్నాం మేము, రాజీనామాలు మాకు కొత్త కాదు, మాకు గతంలో అనుభవం ఉంది. ఈ రాష్ట్రం కోసం రాజీనామాలు చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి. రాజీనామా అంటే ఏమన్నా పెద్ద విషయం అనండి. ఓడిపోయిన వ్యక్తి మళ్ళొచ్చి గెలిచిండు, గెలిచిన చోట మళ్ళీ గెలవలే. ఏమైంది? మేము మీరు అన్నారు దమ్ముంటే పార్టీ మారేటోడు ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలి, లేకపోతే రాళ్లతో కొట్టాలి అని. మరి ఎంతమంది రాజీనామాలు చేసి పార్టీలకు తీసుకుంటున్నావు? మీ మాట మీద మీరు ఉండరు. ఎవరు మాట మీద ఉన్నారు, ఎవరు మాట మీద లేరు? ఈ 9 నెలల్లో మీ అంతకుముందు పరిపాలనను ఇప్పుడు బేరీజ్ వేసుకుంటారు. తొందర ఏం లేదు, మీరే అంటున్నారు. ఇట్లా మనం ఎవరం కూడా ఆవేశపడిపోయి ఆవేశాలు పడిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలు గమనిస్తున్నారు అని మీరే అంటున్నారు. ఎస్, మేము కూడా అంటున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మేము చేసిన పరిపాలనను, మీరు చేస్తున్న పరిపాలనను బేరీజ్ వేసుకుంటున్నారు. కరెంటు పోయినా, కరెంటు వచ్చినా, బస్సులలో గందరగోళాలు జరిగినా మరి మీరు ఎవరికి ఇచ్చిండ్రో మీరు చెప్తున్నారు. సిలిండర్లు ఇచ్చినాము, ఇంకేమో ఇచ్చినామని. ఎవరికి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రో? నలుగురికి ఇస్తారు, ఓ బొమ్మ తీసుకొని అది పేపర్కి ఇస్తారు, మేము ఇచ్చినామంటారు, పూర్తి చేసినామంటారు. ఇఫ్ రియల్లీ దట్ ఈస్ హ్యాపెండ్, అది జరిగింది అనుకో, రియల్లీ గ్రేట్. ఆ లబ్ధిదారులు అందరూ కూడా మీ వైపే ఉంటారు. వాళ్ళు ప్రజలు మళ్ళీ మీరు అంటున్నారు ఒక క్లారిటీ బచ్చు శ్రీనివాస్ గారు, అసలు చెప్పండి సార్. హరీష్ రావు గారు నిజంగా రాజీనామా చేస్తారా? సరే, ఇంతకుముందు రాజీనామాలు చేశారు, అది ఉద్యమంలో పార్ట్. తెలంగాణకు సంబంధించి చాలాసార్లు రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజా మద్దతుతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విసిరినటువంటి సవాల్, కాంగ్రెస్ పార్టీ సవాల్ విసరలేదు, వీరే విసిరారు, అది కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది. అనుకున్న ప్రకారం సరే 18,000 కోట్ల 31,000 కోట్ల రూపాయల రైతులందరికీ కూడా అధికారికంగా అదే మీరిచ్చినటువంటి జాబితా ప్రకారమే మేము చేశామని చెప్తున్నప్పటికీ కూడా కంప్లీట్గా దీనికి సంబంధించి రాజీనామా చేస్తారా చేయరా? ఒకటే ఒక సమాధానం. ఒక్కటే సార్, చాలా సింపుల్. ఇందులో మేము అన్నట్టు వాస్తవంగా నిజంగా రుణమాఫీ జరిగి ఉంటే రాజీనామా చేస్తాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. వాళ్ళు ఇప్పుడు కూడా తప్పించుకుంటున్నారు. వాళ్ళే 19,000 కోట్లని దీనికి సంబంధించిన కమిటీ చైర్మన్ పొద్దున మాట్లాడిండ్రు. ఇప్పుడు వాళ్ళు చేసింది 17 కోట్లే, 17 కోట్ల చిల్లర, 17,000 కోట్ల చిల్లర. 30,000 కోట్లు చేస్తామని ఒకసారి, 40,000 కోట్లు చేస్తామని ఒకసారి, ఇందిరాగాంధీ గారి, అది సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని ఒకసారి, ఆగస్టు 15 అని ఇప్పుడు, ఇంకా దీంట్లో ఏమో స్క్రూటినీలు జరుగుతున్నాయని మళ్ళీ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఏకకాలము అందరికీ అనేటువంటిది ఇప్పుడు కూడా మేము చెప్తున్నాము, అది అసాధ్యము. రైతు అనేటువంటి వ్యక్తికి చేయాల్సినటువంటి పరిస్థితి గనక వస్తే కాంగ్రెస్ పార్టీ చేయలేదు చేసి చేయనట్టు. మళ్ళొకసారి నేను చెప్తున్నా, చేసినామని చెప్పుకున్నట్టు అందరికీ చేయని కాంగ్రెస్
చేసి చేయనట్టు అంటే చేసింది ఇప్పటివరకు కాబట్టి మేము రాజీనామా Yes, అంటే చేయాల్సిన ఇప్పుడు అవసరం లేదు. Yes, నేను మళ్ళీ శ్రీనివాస్ గారు ఖరాఖండిగా చెప్తున్నా. శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు ₹1,00,000 లోపు 1,50,000 అలాగే ఇప్పుడు 2 లక్షల లోపు కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా సో ఇప్పటి వరకు అయిన దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకూడదు కాంగ్రెస్ పార్టీ తీసుకోమంటున్నాం సార్, మేము అంటున్నాం తీసుకోవాలి. 1,00,000 లోపు రుణమాఫీ చేస్తేనే 35 లక్షల మంది ఆ రోజు మేము రుణమాఫీ చేసినాం. మరి మీరు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తే మీరు చెప్పేది 22 లక్షల మంది ఎట్లండి? ముఖ్యమంత్రి గారే ప్రకటించారు 40 లక్షల మంది ఉన్నారని. మీ ఏమైనా పొంతనుందా? మీరు చెప్పిన మాటలకు మీరు చేసిన పనికి పంచపాండవులు మంచంకాళ్ళ లాగా ముగ్గురు అని 2 చూపించినట్ట వెనకట్టుకోడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి గట్లుంది. నేను ఏమంటున్నా అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి లేని పనులు చేసి మమ్మల్ని రాజీనామా చేయమని అనుడో లేకపోతే మా విజ్ఞతకి వదిలేస్తున్నాం అనుడో ఆత్మరక్షణలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మగౌరవం కోసం మాకు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. అద్దం ముందు నిలబడి ఆలోచించుకోండి. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, కరాఖండిగా మీరు మాట నిలబెట్టుకున్న రోజు మేము రాజీనామాకు కట్టుబడి ఉన్నాం. ఎస్ వెంకటరెడ్డి గారు, సో అది కంప్లీట్గా అధికారులు చెప్పేటువంటి మాటలకి జరిగినటువంటి రుణమాఫీకి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరతర కావచ్చు హరీష్ రావు రాజీనామాకు సంబంధించి క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ తేల్చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా చూస్తుంది భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి ఉన్నాడు, హరీష్ రావు గారు రాజీనామా చేయాలా చేయకూడదా అనేటువంటి సమస్యకు సంబంధించి ఆయన తన అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నటువంటిది. ఒకవేళ నన్ను అడిగితే ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక వ్యక్తిగా ఒక విశ్లేషకుగా నన్ను అడిగితే ఉన్నది హరీష్ రావు గారు ఆ రోజు చేసినటువంటి ప్రకటన ఏంటంటే 6 గ్యారంటీలు ఉన్నట్టుగా ఇంప్లిమెంట్ చేస్తే నేను రాజీనామా చేస్తా అనేట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారము. 6 గ్యారంటీలల్లో మన కౌశిక్ గారు అంటున్నది ఏంటంటే అన్ని చేసిన 176 అని చెప్తున్నాడు. నా దగ్గర లిస్ట్ ఉంది, రాసిన వాళ్ళ మేనిఫెస్టో 6వ పేజీలో 6 గ్యారంటీల గురించి రాసిన సంతకం పెట్టి ఇచ్చినటువంటిది. మరి దాంట్లో ఏం చేసిండు అనేటువంటి ఒక బస్సుకు సంబంధించినటువంటి తప్ప 200 యూనిట్ల కరెంట్ అనేది వాసన చూపించినారు. ఇంకా ఏం చేసినట్టు వాళ్ళు గృహలక్ష్మిలో మహిళలకు 2,500 లేదు, 500 గ్యాస్ సిలిండర్ వాసన చూపించారు. ఆర్టీసీలో మాత్రం ఇచ్చినారు, జెంట్స్కు మాత్రము టికెట్లు డబ్బులు పెట్టేటువంటి వాళ్ళు నిలబడిపోతున్నారు, డబ్బులు లేని వారు కూర్చొని పోతున్నారు. సరే ఆ సౌకర్యాన్ని కలిగించినారు. ఎకరాకు 15,000 లేదు, వ్యవసాయ కూలీలకు 12,000 లేదు, బోనసు 5,000 లేదు, కరెంటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు వాసన చూపించారు. ఇంటి స్థలము ప్లస్ 5 లక్షలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ కింద లేదు. యువ వికాసంలో వాళ్ళకి సంబంధించినటువంటి 5 లక్షలు ఇస్తామని చెప్పి కార్డు ఇస్తామని చెప్పారు, అది లేదు. చేయుత 4,000 నెలవారిపోయింది లేదు. 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది అది మామూలుగా మీకు అందరికీ తెలుసు మురళి గారు, మనము సంవత్సరానికి ₹1,00,000 ప్రైవేట్ సంస్థలకి ఇప్పుడు స్టార్ ఇన్సూరెన్స్ ఉంది, ₹1,00,000 కడితేటువంటిది కూడా 10 లక్షలు రియంబర్స్మెంట్ ఇయ్యరు వాళ్ళు. వీళ్ళు ఏదో చెప్తున్నారు, అది వచ్చేది లేదు వచ్చేది లేదు. అదే ఆ 1,50,000 అది అతి కష్టం మీద ఆరోగ్యశ్రీ కింద కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేయకుండా అట్లాగే మిగిలిపోయినాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేస్తలేరు. వాళ్ళు తెలుసుకోవాలా, ఇంతకుముందు ఇచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి గారి పిల్లలు ఇచ్చినట్టుగా జరగడం లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదంటే సంవత్సరం కింద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక బుక్ పబ్లిష్ చేసినారు, కావాలంటే పంపిస్తా కౌశిక్ గారికి, మన మిత్రుడికి, కాంగ్రెస్ మిత్రుడికి. దాంట్లో 9 లక్షల కోట్ల రూపాయలు అని. మరి ఎందుకు మీరు ప్రకటన ఖండించండి. మీరు రోజు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ప్రకటన, కేంద్ర ప్రభుత్వం ఇగో ఈ దాంట్లో మాకు అన్యాయం చేసింది. 15వ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పంపిణీ ఉంటుంది తప్ప మనం అనుకున్నట్టుగా మా రూపాయలో నుంచి మాకు 32 పైసలు వస్తున్నాయి, 42 పైసలు ఉన్న దేశం మొత్తం ఒకటే పద్ధతి ఉంటుంది. ఇది దేశమా లేకపోతే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం అనుకుంటా, ప్రత్యేక దేశం అనుకుంటున్నారు, నాకు అర్థమైతే లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర ప్రభుత్వం కొట్లాడేది. మరి కొట్లాడండి, మీరు మాకు సపరేట్ దేశం కావాలా తెలంగాణ అండి. ఉన్నాయి 3 రాష్ట్రాలు, మీకు 3 రాష్ట్రాలు 3 దేశాలు కావాలంటే ఏం మాట్లాడతారండి, నాకు అర్థం కాదు. ఒక రాష్ట్రంలో దేశం అనేటువంటి ఒక జాతీయ సమైక్యత లేదు, జాతీయ విధానం లేదు, దేశం మనది అనేటువంటి అభిప్రాయం లేదు. ఎక్కడికక్కడ ప్రాంతీయ పద్ధతుల లోపల ప్రతిదీ మాట్లాడే స్థాయికి మీకు దిగజారడం అనేటువంటిది మంచిది కాదు. అది మీకు నష్టాన్ని చేసే పరిస్థితి ఉంటుంది. నేను చెప్పడం లేదు, వాళ్ళ ఆర్థిక నిపుణుడు చెప్పినాడు, కాంగ్రెస్ అనుబంధంగా పనిచేసిన ఆర్థిక నిపుణుడు. నేను చెప్పాను కదా, ఉన్నాడు కదా లైవ్లో శ్రీనివాస్ గారు. 18,000 కోట్ల కంటే ₹1 ఎక్కువ కాదని చెప్పాము మేము, వాళ్ళకి అర్థం కాలేదు. దానికి కారణం ఏంటి అంటే అక్కడికి శ్రీనివాస్ గారు అన్నారు మార్నింగ్ యాక్షన్ తీసుకోవడం ఏఎస్ ఆఫీసర్ల మీద అట్లా చెప్పినటువంటి మిస్లీడ్ చేసినారు అంటారు. ఇదానండి చెప్పవలసినటువంటి పద్ధతి. ఇవాళ ఏం చేస్తున్నారు, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి ఇది ఉందో వాళ్ళకి మొత్తం కట్టేస్తే మేము 2 లక్షల వరకు మాఫీ చేస్తామనేటువంటిది పెట్టి ఇలా 31,000 కోట్లు అని చెప్తున్నారు. అన్ని అబద్ధాలు. ఇప్పుడు రైతు భరోసా లేదు ఇంతవరకు,
పంట ఆల్రెడీ 1.5 పంట కార్యక్రమాలు అయిపోయినవి. ఏదో ఒకటి చేస్తున్నారు. అసలు ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయినారు. గతంలో టీఆర్ఎస్ తీసుకుపోయింది, అంతకంటే 10 రెట్లు ఎక్కువ వీళ్ళు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇంకొక సంవత్సరం తర్వాత బయటకు వస్తుంది. ఇప్పటికి 40,000 కోట్ల అప్పులు చేసినారు. 8 అంటే నెలకు 5,000 కోట్ల అప్పులు చేసినారు. వాళ్ళే చెప్తున్నారు వడ్డీ చెల్లిస్తున్నామని. మరి ఈ వడ్డీలో కూడా చెల్లించాలా? ఇవాళ ఏదో మన ఏదో ప్రజల్లో ఏదో చెప్పడానికి ప్రచారం చేసుకోవడానికి మేము అది చేసిన చెప్పుకోవడానికి కాదు కదా. అట్లయితే మేము చెప్పలేమండి. భారతీయ జనతా పార్టీ చేత కాదండి ఇవన్నీ రాయడం మేనిఫెస్టోలో. మీకే చేతనే కదా. పెళ్లి కాగితం మీద కావాల్సినటువంటి మేనిఫెస్టోలో. కారణం ఏంటంటే దేశంలో ఒక సమగ్రమైనటువంటి సమతుల్యమైనటువంటి అభివృద్ధి విధానం ఉండాలి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. భావించినప్పుడు మేము అన్ని ఉచితంగా ఇచ్చినాము, మీకు చేతనైందా? మీరు చేతనైందంటే చేసినారు. కేసీఆర్ గారు ఏం చేసినారు? 10 లక్షలు దళిత బంధు అన్నాడు. ఏం చేసినారు? వెనక్కి పడిపోయినారు. కాబట్టి దేశంలో ఏది ఉచితంగా ఇవ్వాలి, ఏది ఉచితంగా ఇవ్వకూడదు అనే దాని మీద మీకు ఒక అభిప్రాయం ఉంది, మాకు ఒక అభిప్రాయం ఉంది. మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. చూద్దాం వెంకటరెడ్డి గారు. నిజంగా రైతు రుణమాఫీ అంశం కావచ్చు, లేకపోతే ఇతరత్ర పథకాలకు సంబంధించి కావచ్చు, కంప్లీట్గా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం. అంటే ఇందాక ఒక మాట అన్నారు, అంటే అధికారులకి ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకి మధ్య ఎక్కడైనా కమ్యూనికేషన్ ప్రాబ్లమా, అధికారులు మిస్లీడ్ చేస్తున్నారా, లేకపోతే ఎలా? చూద్దాం వెంకటరెడ్డి గారు, దానికి సంబంధించి మాట్లాడదాం. ఎస్, సో వివి రావు గారు, సో అది దానికి సంబంధించి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ రాజీనామాకు సంబంధించి, సరే నైతికత అంటారా లేకపోతే ఇతరత్ర ఏదైనా పదాలు కావచ్చు, రాజకీయాల్లో మాటకి కట్టుబడి ఉండాలి అనేటువంటి అంశం మీరు ఇందాక అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు చేసేటువంటి సమయం వేరుంటుంది, పరిపాలనలో చూపించేటువంటి చొరవ కావచ్చు, ప్రజలకు ఏం కావాలో చేసేటువంటి పార్టీ విధానాలు కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చేశామని చెప్పుకుంటే తప్ప బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు, సర్వైవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేవు. కేటీఆర్ కూడా గతంలో కామెంట్ చేశారు, చేసిన దాన్ని మేము చెప్పుకోలేకపోయాం అనేటువంటి మాట. మరి ఇదే మాటని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కరెక్ట్గా చేశాం కాబట్టి చెప్పుకుంటుంది అనేటువంటి ఒక ఇంప్లిమెంటేషన్ పొలిటికల్ సిచ్యువేషన్ కింద క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చా? ఎలా చూడాలి దీన్ని? దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే సభను చూడ అందరూ సరస్సు మేధావులే, అంతా కూడా గొప్ప వాళ్ళే, కిరీటాలు పెట్టుకున్న వాళ్ళే, అధికారంలో ఉన్న వాళ్ళు, అపోజిషన్ లో ఉన్న వాళ్ళు, అంత పేరు పోయిన వాళ్ళే. కానీ ప్రజల దిక్కు నుండి చూస్తే ఇవాళ ఎవరు ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆయన ఎడ్డేమంటే ఇంకొక ఆయన తెడ్డేమంటున్నారు. ఈ ఎడ్డేము ఎవరు కరెక్టా, తెడ్డం కరెక్టా అనేది ప్రజలకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ప్రతి మాట మీరు ఇప్పుడు అన్నారు, ఎవరు విలువలతో కూడుకుంటే వాళ్ళు ఎవరిని నమ్మాలి, నిజంగా ఈ రాజీనామాల వ్యవహారం వీటికి ఉన్నటువంటి శాంక్టిటీ ఏంటి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మీరు నిలబెట్టి పార్టీలన్నింటినీ ఒక మీ అమూల్యమైనటువంటి ఛానల్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఈ ప్రశ్నలకు ఉన్న అథెంటిసిటీ అంటే, వచ్చే సమాచారానికి ఉన్న అథెంటిసిటీ ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఈ పార్టీ ప్రతినిధులు మాట్లాడేది, ఇలా అధికారంలో ఉన్న వాళ్ళు కానీ అపోజిషన్ లో మాట్లాడే వాళ్ళకి మీరు చెప్పేదానికి బేసిస్ ఏందని అడుగుతున్నాను. మీరు మాట్లాడే చాలా కలర్ఫుల్ గా మాట్లాడే మాటలకు మేము ముగ్ధులంగా లెక్కలు చెప్తున్నాయి కదా అంటున్నారు లెక్కలు చెప్తున్నాయని. నేను ఒక లెక్కలు ఎవరి లెక్కలు నేను అడుగుతున్నాను. మీ పేపర్లో చూసా, మీ లేకపోతే ఆయన నోటి మాటలు చూసి మేము లెక్కలు నమ్మాలా? నేను అడుగుతున్నాను, ఇది ఎవరిది సమాచారం, ఈ అధికారం ఎవరిది, ఇప్పుడు పార్టీ మొత్తం డబ్బంతా ఎవరిది, ఎవరికి జవాబుదారీ ఉండాలి? మీ పార్టీల మధ్యలో గొడవ పెట్టుకుంటే అది జవాబుదారు. ఇలా సమాచార హక్కు చట్టం వచ్చింది, లోక్పాల్ లాంటి బిల్లులు వచ్చాయి. మీకు ఏమాత్రం మీరు మాట్లాడే మాటలు గంటలు ఊకదంపుడు, మీరు ప్రశ్నకు సమాధాన ప్రశ్నలు ఇచ్చే మీ వాళ్ళందరికీ ఒక్క రోజైనా ఈ చట్టసభలో నిలబడి సమాచార హక్కు చట్టాన్ని అమలుపరచండి అయ్యా, ప్రజలకు ఇవాళ 39,000 కోట్లు ఖర్చు పెట్టాం, లేదా మీరు ఇంత కష్టపడి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంతమందికి ఇచ్చామని చెప్తున్నారు కదా, అది సమాచార హక్కు చట్టంగా ప్రజలకు ఇస్తే రేవంత్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు సమాచార హక్కు చట్టం అమలు పరచలేరని చెప్పి ఎందుకు హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడారు? ఆయన మేము హర్షిస్తాం కదా ఈ మాట్లాడే రేవంత్ రెడ్డి ఊకదంపుడు, ఇది సమాచార హక్కు చట్టం కింద మాకు సమాచారం ఇస్తే హరీష్ రావు గారు చెప్పేది కరెక్టే కదా, మేము నిర్ణయం చేస్తాం. ఏంది ఇదంతా? ఏందండి ఇదంతా? తమాషా కాకపోతే ఏమైనా బాధ్యత ఉందా అండి ఒక్కరికన్నా? ఏం మాట్లాడుతున్నారు? రోజులు మీరు చేసే పనులు వాస్తవాలు ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి ఏ ప్రభుత్వం అయినా ఉందా? ఉంటే ఈ ఊకదంపుడు వ్యవహారాలు ఎంతకాలం మాట్లాడతారు? 78వ గణతంత్ర దినోత్సవం గడుపుతున్నాం మనము, 78 ఏళ్ళు దాటిపోయినాయి. ఇంకా ప్రజలు మీరు మాట్లాడే ఈ ఊకదంపుడుకు నమ్మి ఇంకా మేము ఇట్లే నడుపుకోవాలా ఈ ప్రజాస్వామ్యాన్ని? మాకు ఈ చట్టాలు మీరు తెచ్చారు 2005లో, ఇదే కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టం తెచ్చింది, ఇదే కాంగ్రెస్ పార్టీ లోక్పాల్ తీసుకొచ్చింది. ఎందుకు అమలు పరచడానికి గట్టి ముందుకు వచ్చి మేము చేసామా, మేము 6 అమలు పరిచాం,
మేము ఇచ్చిన 6 హామీలు మేము అమలుపరిచాం. దమ్ముంటే రావు గారు ఈ సందర్భంగా ఒక మాట ఈ సందర్భంగా ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారు రావు గారు ఒక నిమిషం ఒక ప్రశ్న ఈ సందర్భంగా ప్రజలను బట్టే పాలకులు అనేటువంటి మాట, పాలకుల్ని బట్టి ప్రజలు అనేది గతంలో అనేదేమో ఒకవేళ, కానీ ఇప్పుడు ప్రజల్ని బట్టే పాలకులు, ప్రజలు ఈ విధంగా అంటే డైవర్షన్ అంటారా లేకపోతే ఇతరత్ర అన్నింటిని మభ్యపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆ లైన్లోనే ఆ లూప్లోనే పడిపోయారు అనేటువంటి కొన్ని విమర్శలు. గురుగారు ఇప్పుడు ప్రజలు దిక్కులేని వాళ్ళండి. ఒక కుటుంబంలో పిల్లలు లాంటి వాళ్ళు, తల్లిదండ్రి కన్న తర్వాత వాడు ఎక్కడికి పోతాడు సార్? వాడు ఈ ప్రజాస్వామ్యంలో మనకు రాజ్యాంగం అంబేద్కర్ గారి నేతృత్వంలో ఈ ప్రజాస్వామ్యంలో మనకు వచ్చిన ఏకైక అవకాశం ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ఓటేసుకున్న తర్వాత మీరు చేసిన చట్టాలను మీరు నిలబెట్టుకోవడానికి మేము పదే ఓట్లేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అప్పటి వరకు మాట్లాడే పరిస్థితి లేదు కదా ప్రజలు కూడా, అప్పటి వరకు కూడా నేనేమంటారు, ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలు మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదు? అడుగుతున్నాం. నాలాంటి వాళ్ళు మీరు ఛానల్ పెట్టింది ఎందుకు? ప్రజల దిక్కు మాట్లాడేది, నాలాంటి వాళ్ళు మాట్లాడేది ఎందుకు? ప్రజల దిక్కే కోసం కదా. అడుగుతున్నా కూడా సమాధానం ఎక్కడుంది? ఈ కూర్చున్నా ఇక్కడ మాట్లాడుతున్న ఏ పార్టీ ప్రతినిధి అయినా మీరు చెప్పేది నేను చెప్పే విషయంలో మాకు క్లారిటీ ఇవ్వండి అంటే వీళ్ళు వెళ్ళి వీళ్ళ ప్రభుత్వాల్లో వీళ్ళ పార్టీ అధినేతలను అడిగి సమాధానం తెచ్చే వీళ్ళ దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు ఆ పార్టీలో చర్చించుకొని, లేదా నిన్న జరిగిన బడ్జెట్ లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి అవాస్తవాలు ఉన్నాయి, ఇది మీరు ఇచ్చిన బడ్జెట్లు కానీ మీరు అపోజిషన్ మాట్లాడి తప్పుపట్టిన అంశాలు కానీ సమాచార చట్టం ద్వారా బయటికి తీసుకొచ్చి ప్రజల ముందుగా ఇది మేము దమ్ము ధైర్యంతో మాట్లాడుతున్నామే, ఒక చట్టము వ్యవస్థ ఇంత పెద్ద వ్యవస్థ అని చెప్పే పరిస్థితి లేనప్పుడు ఇదంతా కూడా ఆ రోజు అనేది కాకపోతే రావు గారు ఒక నిమిషం, 5 ఏళ్లకు ఒకసారి ఓటు హక్కు రూపంలో తిరిగి వాళ్ళ సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు కాకుండా మధ్యలో కూడా రాజకీయ నేతలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఉండేటువంటి ఆ స్థాయి నేతల్ని కూడా నిలదీసి అడిగేటువంటి రోజులు రావాలని కోరుకుందాం. మాట్లాడదాం ఒకసారి చరణ్ కౌశిక్ రావు గారు ప్లీజ్. దానికి కూడా మూలం సమాచారమే కావాలి. నిలదీస్తే ఏం లాభం? ఉంటేనే అడుగుతున్నాం నోటి మాటకి. అది కూడా చాలా పారదర్శకంగా రాజ్యాంగబద్ధంగా ఒక నిమిషం రాజ్యాంగబద్ధంగా అది కూడా చాలా పారదర్శకంగా ఉండాలనే కోరుకుంటున్నాం. మాట్లాడదాం ఒక నిమిషం చరణ్ గారు, మీరు సార్. ఇప్పుడు సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని అమెండ్మెంట్ చేసిరు వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సమాచార కమిషన్ నియమించలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ చేసిరు. ఇవాళ వారం రోజుల్లో సమాచార కమిషన్లు నియమిస్తూ ఉన్నారు. అదే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషను, సమాచార కమిషను, ఎడ్యుకేషన్ కమిషను, రైతు కమిషను, బీసీ కమిషను, ఈ 5 కమిషన్లు త్వరలో రాబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా అప్లికేషన్ కాల్ఫర్ చేసి సమాచార కమిషన్ నియమించబోతా ఉంది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు చూడు బురదలే ప్రయత్నం, ఎనలిస్టులు ఒక కాంచి బురదలుతారు, బీఆర్ఎస్ పార్టీ ఒక కాంచి, భారతీయ జనతా పార్టీ ఒక కాంచి. మీరు వాస్తవాలు మాట్లాడారు. ఇప్పుడు ఇల్లాక వెంకరెడ్డి గారు మాట్లాడారు, 500 గ్యాస్ సిలిండర్లు మేము ఇస్తలేమా? 39 లక్షల మందికి దాదాపు 56 లక్షల 46,000 సిలిండర్లు ఇచ్చారు. ఎందుకు సార్ అనవసరంగా? ఏం వాసన అండి? మీకు ఏం చేస్తారు? 165 కోట్ల రూపాయలు ఇచ్చిన మేము, మీరు వచ్చిన ఏది పడితే మీరు వాసన చూపిస్తారు భారతీయ జనతా పార్టీ. బీహార్కు 59,000 కోట్ల రూపాయలు ఇస్తే తెలంగాణకు 1 రూపాయి ఇవ్వకపోతే తెలంగాణ చెప్తా ఉన్నారు వెంకరెడ్డి గారు. ఎందుకు సార్ మీరు ప్రొఫెసర్ అయి ఉంటే మీరు ఏది పడితే మాట్లాడితే మీరు భారతీయ జనతా పార్టీ కావచ్చు. బీహార్కు ఆంధ్రప్రదేశ్ చర్చ వేరండి. మళ్ళీ చర్చ వేరండి అంటే ప్రభుత్వాన్ని కాపాడింది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. తెలంగాణ 8 మంది ఎంపీలు కల్పిస్తే మీరు తెలంగాణ రూపాయి ఇవ్వకుండా తెలంగాణకి ఏదో భారతీయ జనతా పార్టీ ఉద్ధరించారు. అదే కాదు 200 యూనిట్ల వరకు సార్, 200 యూనిట్ల వరకు మేము 45,92,984 మందికి దాదాపు 640 కోట్ల రూపాయలు కేటాయిస్తే తెలంగాణ ఇవ్వలేదని చెప్పే ప్రయత్నం. రైతు బీమాకు దాదాపు 41 లక్షల మంది రైతులకు 1,440 కోట్ల రూపాయలు ఇచ్చాం. అదే ఏందండి? అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ 12 లక్షల మంది రైతులకు రుణ ఎగవేత తోటి 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలే బీఆర్ఎస్ పార్టీ. అసలు భారతీయ జనతా పార్టీ రైతులకు నల్ల చట్టాలు తెచ్చింది మీరే, రైతులకు 60 సంవత్సరాలు నిన్న రైతులకు పెన్షన్ ఇస్తానని చెప్పింది మీరే. అదే మినిమం సపోర్ట్ ప్రైస్ ఆనాడు యూపీఐలో 8 నుంచి 9% పెరిగితే మీరు వచ్చిన తర్వాత 4 to 5% మాత్రం పెరిగింది. మీరు ఎంతసేపు పెట్టుబడిదారులు కొమ్ము కాసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసి చెప్పండి సార్? మీరు రుణమాఫీ చేసిరా దేశంలో రైతులకు? మీరు 19 లక్షలకు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారు రుణమాఫీ. అదే కాక కార్పొరేట్ ట్యాక్స్ 10% తక్కువ చేయడంతో 1,82,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారుల మేలు జరిగింది తప్ప ఈ దేశంలో సాధారణ రైతాంగం జరిగిన మేలు ఏమీ లేదు.
భారతీయ జనతా పార్టీ Right. రైతుపడతాను Yes. చేసే ప్రయత్నమే. Okay. కౌశిక్ గారు, మీరు please. ఏం రైతాంగాన్ని మేలు కౌశిక్ గారు చేయలేదు. అదే ప్లీజ్ కాకుండా ఒక నిమిషం. కౌశిక్ గారు ప్లీజ్. రైట్ థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, కౌశిక్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు, వివి రావు గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.